ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పోలో ఎక్కడ చూసినా కానీ సందడి కన్నా ఈ స్టాల్లో మాత్రం సందడి చాలా ఎక్కువ కనబడుతుంది. సో ఇది డూడుల్ ఫ్యాట్ ఫోల్డబుల్ సైకిల్, అంటే ఎలక్ట్రిక్ సైకిల్ బట్ ఫోల్డబుల్ సైకిల్ అండ్ అఫోర్డబుల్ సైకిల్ అంటున్నారు. సో ఈ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కార్తిక్ గారు ఉన్నారు మనతోటి. సో కార్తిక్ గారు, ఎందుకంటే ఇంతమంది మీ స్టాల్ దగ్గర ఇంతమంది ఉన్నారు? అలా ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంతమంది ఉండడం కారణం ఏంటి అంటే ఇది బైక్ కమ్ బైస్కిల్ అండి. సో దీన్ని సైకిల్ లాగా వాడుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం బైక్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. అందుకే పబ్లిక్ అంతా కూడా దీన్ని చాలా క్రేజీగా చూస్తున్నారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సో మీకు ఒకసారి ఈ ప్రోడక్ట్లో ఏంటనేది మీకు స్పెసిఫికేషన్స్ మీకు ఒకసారి నేను చూపిస్తాను, రైట్? సో ఇది వచ్చేసరికి ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి. సో ఇది పూణే బేస్డ్ కంపెనీ, ఈఎం డైరెక్ట్ అని చెప్పేసి అంటామండి. డూడుల్ ఈ బైక్ అంటామండి. ఇది దిస్ కాల్డ్ డూడుల్ ఈ బైక్. సో దీని వెయిట్ వచ్చేసి 28 to 30 kgs మధ్యలో, అంటే 29 kgs అనుకోండి. 29 kgs అలా వెయిట్ ఉంటుంది. 150 kgs ఇది వెయిట్ బేరబుల్ అండి ఇది, రైట్? అండ్ దీంట్లో ఏంటంటే ఇది మనం 2.5 hours ఛార్జింగ్ పెడితే ఇక్కడ బ్యాటరీ పార్ట్ వస్తుందండి. ఇది బ్యాటరీ పార్ట్. దీన్ని మీరు 2.5 hours కనుక ఛార్జింగ్ పెట్టినట్లయితే 25 km స్పీడ్ లిమిట్లో 50 km రేంజ్ వరకు మీరు వెళ్ళొచ్చండి. 50 km వరకు డ్రైవ్ వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో క్రూజ్ మోడ్ కూడా ఉంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను ఏది కూడా హోల్డ్ చేసి పెట్టలేదు, క్రూజ్ మోడ్లో వెళ్తుంది. సో రోడ్ కనుక నార్మల్గా ఉందంటే క్రూజ్లో వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మళ్ళీ ఇంకోటి మనకు పెడల్ అసిస్టెంట్ ఒక ఆప్షన్ ఉంటుందండి. అంటే ఇన్ కేస్ మనం ఒక్కసారి వన్ టైం ఇలా పెడల్ చేస్తే 30 to 40 meters అదే వెళ్ళిపోతుంది. అంటే 50+ ఇట్ ఈస్ అనదర్ 20 km, అరౌండ్ సమ్ 70 km వన్ టైం బ్యాటరీ ఛార్జ్ చేస్తే మనం యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ మనం వెళ్ళిన చోట బ్యాటరీ డ్రైన్ అయిపోయింది అనుకోండి, నీడ్ నాట్ టు వరీ. సో బ్యాటరీ డ్రైన్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని మాన్యువల్ సైక్లింగ్ చేసుకోవచ్చు అండ్ గేరింగ్ సిస్టమ్ వాడుకుంటూ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో కూడా ఏంటంటే నైట్ పూట ఇబ్బంది అవ్వకుండా హారన్ అండ్ ఫ్రంట్ లైట్ ఎల్ఈడి లైట్ అండి అండ్ రే డేంజర్ లైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇప్పుడు మనం మామూలుగా వేరే వెహికల్ అనుకోండి, నేను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ కోసం నేను వెతుక్కోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఏంటంటే ఒక 1.5 or 2 hours ఐ టు స్పెండ్ మై టైమ్ దేర్. సో ఈ విషయానికి వచ్చేసి ఏంటంటే మనం అక్కడ అలా టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. బ్యాటరీ డ్రైన్ అయిపోతే చక్కగా వెనక్కి తెచ్చుకోవచ్చు, సైకిల్ మాన్యువల్గా తొక్కుకుంటూ గేరింగ్ సిస్టమ్ వాడుకుంటూ. లేదు నాకు అలా కూడా ఓపిక లేదు అంటే క్యాబ్ బుక్ చేసేసుకొని హ్యాపీగా దీన్ని 3 level ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఫస్ట్ ఫోల్డ్, అన్నీ కూడా ఎల్ఎంకి ఫిట్టింగ్స్ ఉంటాయి, రైట్? అండ్ దిస్ ఇస్ అ లాక్. ఇక్కడ మీకు లాక్ ఓపెన్ చేస్తాను. హియర్ ఇట్ ఈస్. సో ఈ బ్యాటరీ మనం పైకి తీసుకెళ్ళేసి అదే 2.5 hours ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ చక్కగా కిందికి తీసుకొచ్చేసి కనెక్ట్ చేసేసుకొని డ్రైవ్కి వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద డూడుల్ అండి. సో అందుకే ఇక్కడ ఇంతమంది కూడా చాలా క్రేజీగా చూడడం జరుగుతుంది. బ్యాటరీ అనేది ఎన్ని రోజులు వస్తుంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి వారంటీ ఇస్తారు కదా? 1 year వారంటీ వస్తుందండి. యా. అండ్ ఇది 10Ah లిథినియం బ్యాటరీ అండి. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసి 45,000 kilometers అండి. వారంటీ వచ్చేసి 1 year ఉంటుంది. ప్రస్తుతానికి సేల్స్ ఎలా ఉన్నాయండి? పూణే బేస్డ్ అంటున్నారు, హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడ స్టాల్ పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది? సార్ చాలా బాగుంది సార్, స్టాల్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్. సో యూజువల్గా మేము మార్నింగ్ నుంచి యాక్చువల్లీ మాకు కూడా అసలు ఇంత కూడా ఫ్రీ టైం లేదు, బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు అండ్ పబ్లిక్ కూడా చాలా క్రేజీగా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా మనం గో గ్రీన్ కాన్సెప్ట్లో వెళ్తున్నాము అండ్ ఇట్స్ అ సొల్యూషన్ ఫర్ ద పొల్యూషన్, రైట్? సో ఆ దృష్టిలో కనుక పెట్టి చూసుకున్నట్లయితే మాత్రం ఎట్టి వసతులు దీంట్లోకి ఎట్లాంటి ఛార్జెస్ పడకుండాను, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ లేకుండా, రైట్? అండ్ గో గ్రీన్ కాన్సెప్ట్లో ఇది వెళ్తుంది కాబట్టి పీపుల్ కూడా చాలా క్రేజీగా దీన్ని చూస్తున్నారు అండ్ ఇష్టపడుతున్నారు. అండ్ ఇది కూడా పెద్దలకే కాదు చిన్నవాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు కాబట్టి, 2 విధాలుగా యూస్ చేయొచ్చు కాబట్టి దీనికి ఎక్కువగా మొక్కు చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవాళ మనకు హైదరాబాద్లో తీసుకుంటే మనకి ఎక్కడో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. సో ఎక్కడ కూడా మనం ట్రాఫిక్లో స్టాండ్ స్టిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో చక్కగా ఏంటంటే ఈజీగా వెళ్ళిపోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి ఒక్కరు కూడాను ఈ సైకిల్ అంటే చిన్న పనులకు వెళ్తున్నప్పుడు కూడాను ఈ సైకిల్ కనుక మనం వాడితే హైదరాబాద్లో ఆటోమేటిక్గా మనకు ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అండ్ ప్రైస్ అండి, ప్రైస్ గురించి మనం ఇంతవరకు చెప్పుకోలేదు. ప్రైస్ ఏముందండి? సార్ ఇది వచ్చేసి 79,800 rupees ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఆల్ పుట్ టుగెదర్ 81,800 rupees అండి, 800 rupees. అండ్ దీంట్లో ఇంకో బ్యూటీ ఏంటి అంటే యూజువల్గా ఇప్పుడు దీన్ని కనుక మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే యూ విల్ బి గెటింగ్ 6,080 rupees క్యాష్ బ్యాక్ అండి. దీంట్లో అదొక బ్యూటీ ఉంది. మేము ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఎంటైర్ సౌత్ రీజన్లో వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రాంచైజీస్. సో మేము ప్రతి 10 kilometers రేంజ్ స్పేస్లో ఫ్రాంచైజీస్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది. ఆ ఫ్రాంచైజీస్ దానికోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు సుధీరా కార్తిక్ అండి. ఐ స్టే నియర్ బై సికింద్రాబాద్.
సో ఫ్రాంచైజీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. మా నెంబర్ వచ్చేసి 9949820586 99635896007. థ్యాంక్ యూ.